బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. జాతీయ స్థాయి టైక్వాండో పోటీల్లో నంద్యాల పోలీసుకు బ్రాంజ్ మెడల్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ నందు సేవా కార్యక్రమాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన వినతులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన వినతులను వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించలేని సమస్యలను క్షుణ్ణంగా లబ్ధిదారునికి వివరిస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులను ఎలాంటి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్యూలోకి వెళ్లకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అత్యధిక ప్రాధాన్యతనిస్తానని, సమస్యల పరిష్కారంలో విఫలమైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. సమస్యను పరిష్కరించే విధానాన్ని తాను లోతుగా పరిశీలిస్తానని, అర్జీదారునికి ఇచ్చిన ఎండార్స్మెంట్ స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండాలన్నారు. నిర్ణీత గడువు దాటి అర్జీలు ఎందుకు వెళ్తున్నాయని, మండల కార్యాలయాల్లో ఏం పనులు జరుగుతున్నాయని ఆమె ప్రశ్నిస్తూ బియాండ్ ఎస్ఎల్యూకి వెళ్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్కు భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో వీఆర్ఓ మండల స్థాయి వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనే విషయం వ్యక్తమవుతుందన్నారు. జిల్లా కేంద్రానికి అధికంగా వినతులు వస్తున్నాయంటే మండల డివిజన్ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేదా అని ఆమె ప్రశ్నించారు. పనితీరు మెరుగుపరుచుకొని జిల్లా కేంద్రానికి ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, అన్ని ప్రభుత్వ సెక్టార్ల అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 123 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్యూలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలోని ఆయుష్ యోగా కేంద్రం నందు ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును సోమవారం మంత్రి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని ఆయుష్ యోగా సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పార్కులో ఉన్న ఆయుష్ యోగా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని న్యాయశాఖ మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయుష్ యోగా కేంద్రం మరియు 7 హిల్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ఆనంద్ గురూజీ, 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్, 7 హిల్స్ అధినేత మారుతి కుమార్ మరియు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పట్టణంలోని ఆయుష్ యోగా సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. త్వరలో నంద్యాల పట్టణ అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఆయుష్ యోగా సేవా సమితి మరియు 7 హిల్స్ హాస్పిటల్స్ మారుతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు మెడికల్ క్యాంపునకు సుమారు 25 మంది రక్త పరీక్షలు మరియు 38 మందికి రక్తదానం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రులు ఫరూక్ మరియు కండే శ్యామ్ సుందర్లాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని పేదవారిని దృష్టిలో ఉంచుకొని 5,000 రూపాయల పరీక్షలను కేవలం 500 రూపాయలకు ఏర్పాటు చేశారని 7 హిల్స్ అధినేత మారుతిని మరియు ఆయుష్ యోగా సేవా సమితి నిర్వాహకులు కండే ఆనంద్ గురువును అభినందించారు.
మున్సిపల్ ఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. సో ఇదంతా మున్సిపల్ ఇదంతా గ్రౌండ్ ఉంది, రూమ్ శంకరాపేట చేశాడు. శంకరాపేట లేదు, పిల్లలు ఆడపడాలి, మానసిక ఉండాలా, ఉదాసం ఉండాలా, వాళ్ళకి కుటుంబాలకి ఆడపడం ఇది తీసేస్తే ఎట్లా అని చెప్పి నా ముందు నాకే బాగా రావాలి. 2 విషయాలు తీసుకొచ్చారు శంకర గారు. ఒకటి ఇది వాస్తవమే, నంద్యాలలో గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఉదయం కూడా వాకింగ్ చేయాలంటే న్యాచురల్గా ఉంది. అదే దృష్టిలో ఆయుష్ సేవా సమితి స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు మీకు అందరికీ తెలుసు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని కూడా అదే దాంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మినిస్టర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సరే, ఎక్కడ కూడా లేని విధంగా రక్తదాతలకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా ఫ్రెండ్స్ ఫర్ సేవ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక టీషర్టు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు సార్ రక్తదానం చేసే వాళ్ళకు. అదే కాకుండా ఒక్కసారి రక్తదానం చేస్తే వాళ్ళకు నంద్యాలలో కొన్ని రెస్టారెంట్లలో 30% డిస్కౌంట్ ఇవ్వడానికి రెస్టారెంట్ వాళ్ళని ఒప్పించడం జరిగింది సార్. అలాగే చీమా ఇంకా పలు రకాల షాప్స్లో కూడా 10% డిస్కౌంట్ ఇచ్చేటట్టు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది సార్. మెడినోవా, విజయ డయాగ్నోస్ సెంటర్ లాంటి పెద్ద డయాగ్నోస్ సెంటర్లలో 20% డిస్కౌంట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి కూపన్ ఇవ్వడం జరిగింది సార్. గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఇక్కడ ఉచిత యోగా శిక్షణ నేర్పిస్తూ యోగా సభ్యులతో నంద్యాల పట్టణంలో కొన్ని లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు అనగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, వృద్ధులకు ఆవాసం కల్పించడం, అనాథలకు ఆవాసం కల్పించడం, అలాగే పేద విద్యార్థులను చదివించడం మరియు పేద వధువులకు పెళ్లిళ్ళు చేయించడం, ఇలా 1 కాదు 2 కాదు మా సభ్యులు లక్షల రూపాయలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇక్కడికి వస్తున్నప్పుడు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూడడం, ఇక్కడ మేము ఉచితంగా చెప్తున్నామనే భావంతో మీరందరూ ముందుకు వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నందుకు వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు దాదాపు 18 సంవత్సరాల నుంచి పరిచయం. మీరు పరిచయం అయినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే తపన, ఉత్సాహము, ఆలోచన అనేది ఆయన మనసులో కనపడుతుంది. ఎప్పుడు కనుకున్నా కూడా ఏదో ఒక కార్యక్రమం చేద్దాము, దానికి మీ సహకారం కావాలి అని అడిగేవాళ్ళు, మనం కూడా చేసేవాళ్ళం. నంద్యాల పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా, డాక్టర్ శశికళారెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, మహానేత యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ శశికళారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో అందించిన ప్రజారంజక పాలన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104 అత్యవసర సేవలు, అనేక గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యాడని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలకు మూల పురుషుడు. ఎందుకంటే 2004 నుంచి ఎంతో బీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి సమయంలో
బీదలకందరికీ కార్పొరేట్ ఒక వైద్యను అందించిన ఏకైక ముఖ్యమంత్రి. అలానే విద్య కానీ, వైద్యం కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక దివంగత ముఖ్యమంత్రి. ఇటువంటి నేతలకు మరణం అనేది ఉండదు. వీళ్ళు చిరస్థాయిగా చిరంజీవుల్లా ఉంటారు. అలాగే ప్రజల గుండెల్లో ఉంటారు. మనకందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన ప్రజారంజక పాలన గురించి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అంటానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంటు రైతులకు, రుణమాఫీ, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, 108 ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు, ఆయన ప్రజలకు అక్కున చేర్చుకున్నది, ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన సంక్షేమ పథకాలకు, సంక్షేమ అభివృద్ధికి ఈరోజు మనం మధ్యలో లేకున్నా ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరకాలం చిరు స్థాయిగా నిలిచిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గత నెల అస్సాంలో జరిగిన 9వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో నంద్యాలకు చెందిన పోలీస్ ఫరాతుల్లా బ్రాంజ్ మెడల్ సాధించారు. అస్సాంలోని గౌహతి పట్టణంలో 9వ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2024-25 జాతీయ స్థాయి క్రీడల పోటీలు జూన్ 24 నుండి 30 తేదీ వరకు జరిగాయి. పురుషుల కరాటే, పెన్కాక్సిలాట్ అండ్ తైక్వాండో మొదలగు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున 16 మంది పాల్గొనడం జరిగింది. ఇందులో నంద్యాల జిల్లా నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ ఫర్హతుల్లా తైక్వాండో విభాగం నందు పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందని నేడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డిని కలవగా ఎస్పీ పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ ప్రశంసా పత్రం మరియు క్యాష్ రివార్డును అందించడం జరిగింది. సోమవారం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు దాల్మిల్ అమీర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ నందు యూకే అనంతరాజ్ పరదేశీ సహకారంతో 5 మంచాలు, 1 ఫ్రిడ్జ్, పేషెంట్స్ కు మందులు, బెడ్షీట్స్, దుస్తులు మరియు భోజన వసతి దాల్మిల్ అమీర్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మన యూకేలో ఉన్న అనంత రాజ్ పరదేశీ గారు ఈ మన పరివర్తన సెంటర్కు ఒక 3 మంచాలను, 1 ఫ్రిడ్జ్ను, తర్వాత ఇక్కడ ఉండే పేషెంట్లకు మందులను, భోజనాలను ప్లస్ వచ్చేసి వాళ్ళకి దుస్తులు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే నంద్యాల 3 చోట్ల మరియు భోజనాలు కూడా వాళ్ళకు అరేంజ్ చేయడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ యూకే మరియు లండన్ వారి కమిటీ సభ్యులు, వారిలో మరీ ముఖ్యంగా అనంతరాజ్ పరదేశి గారు, డాక్టర్ ప్రదీప్ చింతా గారు, ఓబుల్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందము అందరూ కలిసి ఈరోజు ఇక్కడ పరివర్తన లైఫ్ సెంటర్కు 5 మంచాలు, 1 రిఫ్రిజిరేటరు, పేదలకు దుస్తులు, తర్వాత మందులు, బెడ్షీట్లు, బెడ్లతో పాటు ఇంకా నంద్యాలలో 3 ప్రధాన కూడల్లో అన్న వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క సేవా గుణానికి నంద్యాల వైఎస్ఆర్సీపీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రవరం మండలం పేరూరు గ్రామానికి చెందిన రమణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేరీ అనే వివాహితకు రజక సామాజిక వర్గానికి చెందిన చాకలి రమణకు గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. చాకలి రమణ అనే యువకుణ్ణి, అతని తల్లిని, అన్నను ముగ్గురిని దొరికితే చంపుతామని బెదిరించారనే కారణంగా చాకలి రమణ అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. ఘనంగా
ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. జాతీయ స్థాయి టైక్వాండో పోటీల్లో నంద్యాల పోలీసుకు బ్రాంజ్ మెడల్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ నందు సేవా కార్యక్రమాలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.